ప్రతి ఒక్కరిని తీసుకున్నందుకు నీకు స్తోత్రములు నాయన. బోధించిన మీ దాసుని సెలవు చాటును మరుగుపరిచి ఘనమైన వర్తమానమును అందించినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి వారి హృదయంలో ఈ మాటలు నింపబడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి నీ బాహులో ప్రతి ఒక్కరిని దాయమని, నీవే దీవెనకరంగా మార్చమని, క్షేమకరంగాను ఆశీర్వాదకరంగాను ఘనమైన బిడ్డలుగా యేసు నామములో ప్రతి ఒక్కరూ ముందురు గాక తండ్రి. అలా మా నాయకులను బట్టి నాయన, అలాగే ప్రెసిడెంట్ గారిని బట్టి, అధ్యక్షుల వారిని బట్టి, సేవకులందరిని బట్టి, కూడా ప్రతి ఒక్కరిని బట్టి, స్థానిక కాపరి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సమస్తమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మారక్షుడును నజరీయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ పాస్టర్. ఈ సమయంలో మన ప్రియులు ఐజాక్ గారు ఉన్నారు. వారు ఒక 2-3 నిమిషాలు గడిచినటువంటి కాలములో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని మాటలు మనతో పంచుకోవాల్సినదిగా ప్రేమతో వారిని కోరుతున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కట్టుకోడిపాలెం గ్రామములో ఈ సభ జరగడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. మరి ముఖ్యంగా మరి రూబెనయ్య గారి యొక్క జన్మదిన వేడుకల్లో ఈ విధముగా అన్ని సంఘాలు కలిసి దేవుని స్తుతించడానికి తన దాసుని ద్వారా చేసిన గొప్ప నేనే ప్రాజెక్టు ద్వారా వచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి దాదాపు సర్వే చేసి ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలని తీసుకొని వారికి సంవత్సరం మరి ఆర్థిక పరంగా విద్యాపరంగా సహాయం చేస్తూ కార్యక్రమాలు ప్రాజెక్టు ద్వారా నడిపించబడ్డాయి. అందుని బట్టి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో మొట్టమొదట ఆ యొక్క సంఘం కట్టబడక ముందు పిల్లలకి విద్య నేర్పించడంలో ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ పరంగా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క సస్టైనబుల్ గోల్స్ 17 గోల్స్ ఉంటాయి గవర్నమెంట్ పరంగా. ఆ 17 సస్టైనబుల్ గోల్స్ రూబెన్ గారు ఈ గ్రామ ప్రజలలో అవి నింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆ గోల్స్ అనుభవించాలనే ఉద్దేశంతో లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించారు. మొట్టమొదట ప్రతి గ్రామంలో నాయకులను నిలబెట్టి ఒక 5గురిని 6గురిని నిలబెట్టి వారి ద్వారా గ్రామానికి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించాడు ఆయన. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో ఈ సస్టైనబుల్ గోల్స్ ప్రతి గృహంలో కూడా ప్రతి ఒక్కరూ ఉన్నతమైన విద్యలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో విద్యాపరంగా మరి చిరుకురుపాడు గ్రామంలో టీమ్ మిషన్ ద్వారా ఆ హాస్టల్ నిర్మించి ఆ హాస్టల్లో అనేక మందికి విద్యాభ్యాసం నేర్పించడం ద్వారా వారు ఉన్నతమైన స్థితిలో వారు నిలబడ్డారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ప్రతి సంవత్సరము హెల్త్ క్యాంప్స్ పెట్టి మారుమూల గ్రామాల్లో ఎవరికి మరి తోచని పరిస్థితులు, ఎవరు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి సంవత్సరం మంచి డాక్టర్లను తీసుకొచ్చి మందులిచ్చి ఉచితంగా ఆరోగ్యపరమైన సేవలు అందించిన మహానుభావుడు ఆయన. అంతేకాకుండా ప్రాజెక్టు ద్వారా కూడా ప్రతి నెల ప్రతి గ్రామానికి వెళ్ళి ఉచితంగా మందులు అందించడం ద్వారా ఎంతో సహాయపడ్డారు. మరి ముఖ్యంగా నేను తీసుకెళ్ళి మరి అగ్రహార గ్రామంలో బిరుదుల రూబెన్ చిన్న వయసు ఆ అబ్బాయి మొక్కజొన్న కండి తింటే ఆ నూగి వెళ్ళి ఊపిరితిత్తులు గుచ్చుకుపోయింది. ఒంగోలు తిప్పారు, ఎక్కడెక్కడో తీసుకెళ్లారు, మద్రాసు తీసుకెళ్లారు, కానీ ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఆ అబ్బాయి దగ్గితే రక్తం పడుతుంది. అప్పుడు ఆ సార్ అన్నారు, ఈ అబ్బాయిని ఎట్లయినా సరే సిఎంసి రాయవెల్లూరు తీసుకెళ్ళాలంటే నేనే రాయవెల్లూరు తీసుకెళ్ళాం. ఇక్కడి నుంచి ఈ యొక్క కట్ చేసి ఆపరేషన్ చేశారు, సంఘ చేయి పైకి లేపేశారు. ఆ నూగు తీయడానికి ఎంతో శ్రమ పడ్డారు. ఆ సజ్జకంకి ఉన్న నూగు గుచ్చుకుపోయింది, అది
ఆ అబ్బాయి సజ్జగంగ తినేసాడు, సద్దులు తిన్నాడు, కానీ దాంతోపాటు నువ్వు కూడా వెళ్ళిపోయి ఆ ఊపిరితిత్తులు గుచ్చుకోవడం వల్ల సీమ్ పట్టేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే అంత శ్రద్ధ కలిగారు. మారుమూల గ్రామంలో ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో ఎంతో బాధ్యతతోటి, ఎంత ఖర్చైన పర్వాలేదు కానీ పేద ప్రజలకు సరైన వైద్యం అందాలనే ఉద్దేశంతో ప్రతి నెల, ప్రతి సంవత్సరము మెడికల్ క్యాంపుల ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరిచారు. అదేవిధంగా మనిషి ఉండడానికి సరైన నివాసం ఉండాలని గవర్నమెంట్ ద్వారా రావాల్సిన యొక్క గృహ సంరక్షణ విషయంలో ఎంతో బాధ్యత కలిగి గవర్నమెంట్ ద్వారా వెళ్ళి వారికి రావాల్సిన గృహ వసతి కూడా వారి ద్వారా రప్పించాడు. కాలనీలు ఏర్పాటు చేశారు. ఆ కాలనీ ద్వారా గవర్నమెంట్ ద్వారా అలాగే మన యొక్క వరల్డ్ విజన్ యొక్క సంస్థ ద్వారా ఇద్దరు కలిపి మంచి మంచి గృహాలు నిర్మించుకోవడానికి, ఉన్న దాంట్లోనే కనీస వసతి ఉండడానికి నివాస యోగ్యమైన గృహాలు నిర్మించారు. అంతేకాకుండా ఆర్థిక పరంగా ప్రతి కుటుంబం మెరుగుపరచబడాలి, వారికున్న స్తోమతను బట్టి వారు ఆర్థిక పరంగా మెరుగ్గా ముందుకు సాగిపోవాలి, వారి బిడ్డలకు ఉన్నతమైన చదువు అందించాలి ఉద్దేశంతో వారికి ఆర్థిక పరమైన చిన్న చిన్న లోన్లు ఇస్తూ బలపరిచారు. అట్ ద సేమ్ టైం వాల్యూస్ అండ్ ఎథిక్స్ కూడా ఆయన నేర్పించాడు. సమాజంలో ఎలా బతకాలి, సమాజంలో ఎలా విలువ కలిగిన కుటుంబాలుగా ఉండాలనే ఉద్దేశంతో అవేర్నెస్ ఇచ్చి ఈ 6 విషయాలు ఆయన పేద ప్రజల యొక్క కుటుంబాన్ని దృష్టి పెట్టుకుని ఈ సస్టైనబుల్ గోల్స్ ఆయన ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో ఈ బెల్ట్ మొత్తానికి ఆయన అందించి ఎంతో ధన్యకరమైన మేలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ రోజున ఇక్కడ ఉన్నామంటే మరి ఈ మందిరంలో దేవుని ఆరాధన జరగడానికి, ఈ విధమైన బహిరంగ సభలు జరగడానికి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవడానికి, దేవుని దాసులు చేసిన యొక్క పరిచర్య ఆగిపోకుండా ముందుకు సాగిపోవడానికి తన కుమారుడైన డేవిడ్ పాల్ని, ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నెన్నో నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కూడా నిలబడ్డాడు, సాగిస్తున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. కనుక అలాంటి డేవిడ్ పాల్ ఇంకా ముందుకు వెళ్ళాలి. తన ప్రయత్నం అంతటిలో దేవుడు మంచి జ్ఞానమునిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఉన్నతమైన స్థితిలో బిడ్డను నిలబెట్టి ఇంకనో రాబోయే దినాల్లో ఇంతకన్నా గొప్ప పరిచయంలో దేవుడు ఆ బిడ్డను వాడుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చినందుకు మరి ముఖ్యంగా ఈ గ్రామానికి నేను ఎంతో 5 సంవత్సరాలు ఉండి 1996లో మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వెళ్ళిపోయి, విజయవాడ నుంచి ఆ విధంగా అంచెలంచెలుగా కొన్ని వరల్డ్ విజన్లో దేవుడు వాడుకుంటూ ఇంకనూ దేవుని యొక్క పరిచయాలు ముందుకు కొనసాగించడానికి మరి ఈ యొక్క సస్టైనబుల్ గోల్స్ ప్రభుత్వం వారు ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో అలాంటి తలంపులు మరి రూబేనాయ్ గారికి ఎప్పుడో ఇచ్చి ప్రతి కుటుంబం అభివృద్ధి పరంగా ఉండాలని మంచి ఆలోచన కలిగిన దైవజనులు. మరి అలాంటి కుటుంబంలో ఉన్న డేవిడ్ పాల్ని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మన ప్రియులు రూబెన్ మాస్టర్ గారి గురించి చాలా కొద్ది విషయాలే చెప్పారు. వారు చేసినటువంటి చెప్పుకోవాలంటే మరి దేవుని బిడ్డల చాలా సమయం మరి దేవుని బిడ్డ మనం ఇచ్చించాల్సి ఉంటుంది. ఎక్కువగా పెద్దలకు తెలుసు ఆ విషయ, గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రతి గ్రామం ఉన్నటువంటి అంటే ఒక ఎస్సీ కమ్యూనిటీకే కాకుండా అదర్ కాస్ట్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రూబెన్ మాస్టర్ గారు అడుగు పెట్టినటువంటి ప్రతి గ్రామంలో వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడంటే కొంచెం డెవలప్ అయింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి సామాజికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు మరి ఎవరు కూడా ఈ ప్రాంతంలో స్థాపించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియుల వారిని ఈ విధంగా స్మరించుకోవడం చాలా ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.